నమస్తేనండి. అందరూ బాగుండాలని, లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల 30వ తేదీన ఉగాది పండుగ రానుంది. ఈ రోజున ఉగాది ఎందుకు జరుపుకుంటారో, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనము. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థము. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం కాగా యుగము అంటారు. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరము ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. మరికొన్ని రోజుల్లో సంవత్సరానికి ముగింపు పలికి సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత, చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాము. చైత్రమాసము శుక్లపక్షము పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడు అని నమ్ముతారు. అయితే సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చింది అని మన పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగమనాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకము. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోనికి వచ్చింది అని మరో గాథ కూడా ఉంది. ఉగాది, యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. అయితే ఇందులో ఉగా అంటే నక్షత్ర గమనము. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనది అని, ఈ ఉగాదిని అనగా ద్వయము లేదా జంట అని అర్థము. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయం సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. అలా శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. అయితే తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజున గుడి పడ్వాగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు కూడా జరుపుకుంటారు. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి రోజు ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతము, నెల చైత్రము, తిథి పాడ్యమి రోజు. అంటే ఆ సమయంలో ఈ సృష్టి ప్రారంభమైనది అని లేదా ప్రభవించింది అని అర్థము. అందుకే తెలుగు సంవత్సరాల్లో మొదటిది ప్రభవ, చివరిది క్షయ. క్షయ అంటే నాశనం అయ్యేది, బ్రహ్మకల్పము అంతమయ్యే ఏడాది అన్నమాట. కాబట్టి చైత్రమాసము శుక్లపక్షంలో సూర్యోదయ కాలంలో పాడ్యమి తిథి ఉన్న రోజునే ఉగాదిగా నిర్ణయిస్తారు. ఆది అంటే ఉగాది అని అంటారు. ఉగా అంటే నక్షత్ర గమనము. అంటే నక్షత్ర గమనం ప్రారంభమయ్యే ఉగాది అని అర్థము. అయితే మానవుల లెక్క ప్రకారము 132 కోట్ల సంవత్సరాలు, బ్రహ్మకు ఒక పగలు, రాత్రి కూడా అంతే. అంటే 264 కోట్ల సంవత్సరాలు, బ్రహ్మకు ఒక రోజు అన్నమాట. ఇలాంటివి 360 రోజులైతే ఆయనకు ఒక ఏడాది పూర్తయినట్లు లెక్క. అంటే బ్రహ్మ 100 ఏళ్ల ఆయుష్ 3,11,040 కోట్ల సంవత్సరాలు. ఇప్పటివరకు 6 బ్రహ్మలు సృష్టి కార్యాలను ముగించారు. ప్రస్తుతము 7వ బ్రహ్మ ద్వితీయ పరమార్థంలో ఉన్నాడు. అంటే ఆయన వయస్సు ప్రస్తుతము 51 ఏళ్ళు. ఈ కలియుగము నామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమై 97,29,49,114 ఏళ్ళు పూర్తయింది. ఇప్పుడు మనము వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నాము. ఇది ప్రారంభమై 5,114 సంవత్సరాలైంది. ఈ ఉగాది రోజునే బ్రహ్మ సృష్టిని మొదలుపెట్టాడని అంటారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వేదాలను దొంగతనం చేసినటువంటి సోమకుడిని సంహరించి
వాటిని బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదేనని ప్రతీతి. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఈ ఉగాది రోజునే. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది కూడా ఈ రోజునే. ఉగస్య ఆది ఉగాది. ఉగ అంటే నక్షత్ర గమనము లేదా జన్మ, ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్కు మొదటి రోజు కాబట్టి ఉగాదిగా మారింది. ఇందులో యుగం అంటే రెండు లేక జత అని కూడా అర్థము. ఉత్తరాయణ దక్షిణాయనాలకు ఆయనద్వయ సంయుతము యుగము కాబట్టి ఆ యుగానికి ఆది యుగాది అయ్యింది. ఉగాది వసంతానికి గల అవినాభావ సంబంధాన్ని సూర్యుడికి సకల ఋతువులకు ప్రాతః సాయంకాలాది త్రికాలములకు ఉషా మాతృస్వరూపం అని విశదీకరించారు. విష్ణుకిరణ ప్రభావితమైన వసంతము పసుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. ఈ కిరణాలు ఉత్తరాయణంలో వికాసం చెంది గ్రీష్మానికి హేతువైనటువంటి కాంతులు దక్షిణాయనంలో క్షీణిస్తాయి అని అర్థము. మన హిందూ సంప్రదాయం ప్రకారము చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని నారద పురాణంలో వివరించారు. వసంతం ప్రారంభమైన చైత్ర శుక్ల పాడ్యమి రోజున సూర్యుడు రాజై ఉండగా ప్రజాపతి బ్రహ్మ ఈ రసజగత్తును సృష్టించాడు. కాలగణన నక్షత్ర ఋతు మాస వర్షాలను ఆదిపులను ప్రవర్తింపచేశాడు. తెలుగు ప్రజలు చాంద్రమానాన్ని అనుసరిస్తారు. కాలగమనంలో మార్పులు సహజంగా ఉంటాయి కనుక కల్పంలో యుగాలు యుగాలు ఉన్నాయి. మారే కొద్దీ ధర్మాలు కూడా మారుతాయి. ప్రస్తుతం కలియుగం నడుస్తుంది. తెలుగు సంవత్సరాలకు ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించవచ్చును. తెలుగు సంవత్సరాలు 60తో మొదలై అక్షయతో ముగిస్తే ఒక ఆవృతం పూర్తయినట్లు మళ్ళీ తిరిగి ప్రభావతో ఆరంభమవుతుంది. ఈ పేర్ల వెనుక భిన్నమైన వాదనలు ఉన్నాయి. అయితే ఒక కథనం ప్రకారము శ్రీకృష్ణుడి 16,100 మంది భార్యల్లో సందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానము. వారి నామాలనే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అని అంటారు. అయితే నారదుడి పిల్లల పేర్లు వీటికి పెట్టారు అనే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దక్షుడి కుమార్తెల పేర్లు కూడా ఇవేనని అంటారు. పిల్లలకు అత్యంత శ్రేష్టమైన ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతార కథ గురించి నైమిషారణ్యంలో దీర్ఘసత్రయాగం చేస్తూ ఉన్నటువంటి శౌనకాది మహామునులంతా కూడా సూత మహర్షి దగ్గరికి చేరి మహాభాగా తమరు ఇప్పటిదాకా ఎన్నో పురాణాలు వివరించి ఉన్నారు, సంతోషము. అయితే మాకు ఇంకా వాటిని గురించి వినాలి అని కోరికగా ఉంది. శ్రీమన్నారాయణుడు మత్స్యావతారాన్ని ధరించి సృష్టి చేశాడు. పరమేశ్వరుడికి భైరవుడు, మురారి, కపాలి అనే పేర్లు ఎందుకు వచ్చాయి? ఇలాంటి సందేహాలు మాకు ఎన్నో ఉన్నాయి కనుక దయచేసి వాటిని తీర్చండి అని ప్రార్థించారు. ముఖ్యంగా మునుల ప్రార్థన విన్నటువంటి సూత మహర్షి వారికి ఇలా చెప్పడం ప్రారంభించాడు. మునులారా, పూర్వము సూర్యుడి కుమారుడైనటువంటి వైవస్వత మనువు అనే మహారాజు ఉండేవాడు. మహా సంస్కారవంతుడు, క్షమాగుణం కలిగినవాడు. ఒక రోజున ఆ మనువు తన రాజ్యాన్ని కుమారులకు అప్పగించి వైరాగ్య భావంతో మలయ పర్వతం మీదకి వెళ్ళి దీర్ఘంగా తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా 10 లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు అతడి తీవ్రమైన తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు మనువు ఆయనకు నమస్కరించి, స్వామి, ప్రళయకాలంలో స్థిర చర ప్రాణులందరినీ కూడా రక్షించే శక్తిని నాకు ప్రసాదించు అని కోరుకున్నాడు. ఆయన తదాస్తు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. కొంతకాలం గడిచింది. ఒక రోజున మనువు పితృతర్పణం చేయటానికి ఒక నదికి వెళ్ళి దోసిలితో నీటిని తీసుకున్నాడు. ఆ దోసిల్లోకి ఒక చేపపిల్ల వచ్చింది. అప్పుడు ఆయన దాన్ని రక్షించాలి అని అనుకుని తన కమండలంలోకి వేశాడు. తిరిగి మర్నాడు ఉదయం అయ్యేసరికి ఆ మత్స్యము పెరిగిపోయి కమండలం నుంచి తల పైకెత్తి, రాజా, రక్షించు రక్షించు అని పలికింది. అప్పుడు వెంటనే దాన్ని బయటికి తీసి పెద్ద పాత్రలో వేశాడు. అయితే తిరిగి ఆ చేప ఒక్క రోజులో ఆ పాత్రని మించి పెరిగిపోయింది. మళ్ళీ రాజా, రక్షించు అని కేకలు వేసింది. అప్పుడు మనువు ఆశ్చర్యపోతూ దాన్ని బావిలో పడేశాడు. అక్కడ కూడా ఇంతే.
ఒక్క రోజులోనే బావి సరిపోనంతగా పెరిగిపోయింది. తిరిగి దాన్ని చెరువులో వేశాడు. అక్కడ కూడా అంతే. అక్కడి నుంచి నదిలో ఆ చేపని వదిలిపెట్టాడు. మర్నాటికల్లా యథావిధిగా నదిని మించిపోయింది ఆ చేప. అయితే ఈ తతంగమంతా కూడా చూస్తూ ఉన్నటువంటి మనువుకు ఈ మాయ ఏమిటో అర్థం కాలేదు. చివరికి ఆ చేపను సముద్రంలో పడేశాడు. అది ఆ సముద్రమంతా కూడా వ్యాపించింది. చిన్నపిల్లగా తన చేతిలోనికి వచ్చిన ఆ చేప మహామత్స్యంగా సముద్రాన్నంతా కూడా ఆక్రమించటం చూసి మనువుకు ఒక్కసారిగా భయం వేసింది. ఆ మహామత్స్యంతో ఎవరు నీవు? రాక్షసుడివా లేక భగవంతుడివా? అలా కాకపోతే ఇంత విశాలంగా ఎలా పెరగగలిగావు? బహుశా నీవు ఆ శ్రీమన్నారాయణుడివే అయ్యుంటావు. స్వామి, నీవి మత్స్యరూపాన్ని ధరించి ఎందుకు నన్ను పరీక్షిస్తూ ఉన్నావు అని ప్రశ్నించాడు. ఆ మత్స్యము మనువుతో, రాజా, నీవు సత్యం గ్రహించావు. అతి తొందరలోనే మహాప్రళయం సంభవించబోతుంది. ఈ పర్వతాలు, భూమి, నగరాలు అన్నీ నీటిలో మునిగిపోతాయి. అదిగో సముద్రంలో కనిపిస్తున్నటువంటి ఆ నౌకను చూశావు కదా, అది జీవుల్ని రక్షించడానికి దేవతల చేత నేనే నిర్మింపచేశాను. శ్వేతజాలు అంటే చెమట నుంచి పుట్టేవి, అండజాలు అంటే గుడ్ల నుంచి పుట్టే జీవులు, దోమలు, పక్షులు, ఉద్భిజాలు నేల నుంచి పుట్టేవి, చెట్లు, మొక్కలు, అలాగే జరాయుజాలు ఇవన్నీ కూడా భీకరమైన గాలికి నశించిపోతాయి. కనుక నీవు వీటిని నౌకలో చేర్చి ఆ నౌకను నా కొమ్ముకు కట్టు. ప్రళయం ముగిసిన తర్వాత తిరిగి ఆవిర్భవించే నూతన ప్రపంచానికి నీవు ప్రజాపతివై సకల దేవతల చేత పూజింపబడతావు అని పలికాడు. మత్స్య రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మాటలు విన్నటువంటి మనువు ఆయనతో, ప్రభు శ్రీహరి, ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రళయం వస్తుంది. ప్రాణులందరినీ కూడా ఎలా రక్షించగలను? తిరిగి నిన్ను ఎలా చేరుకోగలను అని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, మహారాజా, నేటి నుంచి భూమండలంలో అనావృష్టి ప్రారంభమవుతుంది. 100 సంవత్సరాల వరకు కూడా ఇది కొనసాగుతుంది. ఆ కరువుకు ఎందరో మరణిస్తారు. తర్వాత సూర్యుడు నిప్పు కణికల్ని భూమి మీదకు వర్షిస్తాడు. అలా ఆ వేడికి అల్ప ప్రాణులన్నీ కూడా నాశనమైపోతాయి. ప్రళయకాలంలో సముద్రం నుంచి బడబాగ్ని విజృంభిస్తుంది. ఇక పాతాళం నుంచి అగ్ని పైకి వెలువడుతుంది. అదేవిధంగా శివుడి 3వ కంటి నుంచి భయంకరమైనటువంటి జ్వాలలు ఎగసి అన్ని లోకాల్ని కూడా భస్మం చేస్తాయి. ఆ విధంగా భూమండలం అంతా కూడా తగలబడిపోయి తాబేలు వీపులాగా మారిపోతుంది. ఇక ఆకాశమంతా కూడా సూర్యుడి వేడితో నిప్పుల కొలిమిలాగా మారిపోతుంది. ఆ వేడికి పైన ఉన్న దేవతలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కూడా నశిస్తాయి. సంవర్తనము, భీమనాదము, ద్రోణము, ఇంద్రము, పలాహకము, విద్యుత్పాతకము, శోణము అనే మహాప్రళయకాల మేఘాలు జన్మించి భూమండలాన్నంతా కూడా తమ వర్షధారలతో ముంచెత్తుతాయి. సప్త సముద్రాలు ఒక్కటైపోతాయి. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అపార జలరాశిలో స్థిరంగా ఈ మహానౌక నిలిచి ఉంటుంది. అనేక లోక బీజాలని తీసుకువచ్చి నేను చెప్పిన విధంగా వాటిని సంరక్షించు. అలాగే నేను చెప్పిన జీవుల్ని కూడా నౌకలోకి ఎక్కించి ఆ నౌకని నా కొమ్ముకు తగిలించు. నేను నౌకను నిన్ను కూడా రక్షిస్తాను. మహారాజా, అవాంతర ప్రళయంలో అన్ని జీవరాశులు, దేవతలు నశించినప్పటికీ కూడా నీవు ఒక్కడివే జీవించి ఉంటావు. నీతో పాటు సూర్యచంద్రులు, స్వర్గ, మర్త్య, పాతాళ, బ్రహ్మలోకాలు, బ్రహ్మదేవుడు, నేను, నర్మదా నది, మార్కండేయ మహర్షి, పరమేశ్వరుడు, వేదాలు, పురాణాలు, ఇతర మహావిద్యలు నిలిచి ఉంటాయి. ఈ విధంగా మత్స్యావతారుడు మనువుకు బోధించి అదృశ్యమయ్యాడు. మనువు తిరిగి నగరానికి వచ్చి రాబోయే ప్రళయకాలాన్ని తలుచుకుంటూ అన్నిటినీ కూడా వదిలేసి ఏకాగ్రంగా ధ్యానయోగాన్ని అవలంబించాడు. అలా మహావిష్ణువు చెప్పినట్లే ప్రళయకాలం ప్రారంభమైంది. స్వామివారు చెప్పిన ప్రకారంగా ఆ మహాజలదిలో పెద్ద కొమ్ముతో ఉన్న మహామత్స్యం ఆవిర్భవించింది. అలాగే మహానౌక కూడా కనిపించింది. ఆదిశేషుడు ఒక తాడులాగా మారి మనువు దగ్గరికి వచ్చాడు. అప్పుడు మనువు ఆ తాడుతో మహామత్స్యం కొమ్ముకు తగిలించాడు. నారాయణుడికి నమస్కరించి ఆ మత్స్యం కొమ్ము మీద నిలిచాడు. క్రమంగా ప్రళయం ముగిసిపోయింది. ఇక కొత్త యుగం ఏర్పడింది. ఆ సమయంలో మనువు కోరగా నారాయణుడు మత్స్యపురాణాన్ని అతడికి బోధించాడు. నారాయణుడు మనువుకు
దేవి అష్టోత్తర శత అంటే 108 స్థానాల గురించి ఇలా వర్ణించాడు. పూర్వము దక్ష ప్రజాపతి మహాయాగాన్ని చేయటం ప్రారంభించాడు. ఆ యాగానికి సకల దేవతల్ని ఆహ్వానించాడు. కానీ తన అల్లుడు కూతురైనటువంటి సతీ శంకరుల్ని మాత్రం ఆహ్వానించలేదు. అయితే తండ్రి చేసే యాగాన్ని చూడాలి అని కోరుకున్నటువంటి సతీదేవి శివుడు వారిస్తున్నా కూడా వినకుండా యాగశాల దగ్గరకు వచ్చింది. అప్పుడు దక్షుడు ఆమెను పట్టించుకోకుండా అల్లుడైన శివుణ్ణి దూషించాడు. ఆ అవమాన భారము సహించలేని సతీదేవి యోగాగ్నిని సృష్టించుకుని తన శరీరాన్ని తానే దగ్ధం చేసుకోవటం ప్రారంభించింది. అయితే అది చూసి అక్కడ ఉన్నటువంటి దేవతలంతా కూడా దక్షుడు చేసిన పనికి అతన్ని నిందించాడు. తప్పు తెలుసుకున్నటువంటి దక్షుడు దగ్ధమవుతున్నటువంటి కుమార్తె దగ్గరికి వెళ్ళి ఎంతో దుఃఖిస్తూ తన అపరాధాన్ని మన్నించమని ప్రార్థించాడు. విడిచి శరీర త్యాగం చేయవద్దు అని వేడుకున్నాడు. అయితే సతీదేవి దక్షుడి మాటల్ని మన్నించలేదు. ఆయనతో, తండ్రి, నేను అనుకున్నదే చేస్తాను. నీవు నన్ను భక్తితో ప్రార్థిస్తావు. అయినా సరే నా భర్త శివుడి చేతిలోనే నీ యజ్ఞం ధ్వంసం కాక తప్పదు. రాబోయే కాలంలో నా అనుగ్రహాన్ని పొంది సృష్టిని కొనసాగించడానికి నా సన్నిధిలో ఉండి చేయి. అప్పుడే నీవు తిరిగి ప్రజాపతులందరిలోకి గొప్పవాడివవుతాడు. అంశతో నీకు 60 మంది కుమార్తెలు జన్మిస్తారు అని చెప్పింది. అలా సతీదేవి మాటల్ని విన్నటువంటి దక్షుడు, అమ్మా సతీ, నీవు ఏ ఏ తీర్థాల్లో ఉంటావో, నిన్ను ఏ ఏ పేర్లతో సంబోధించాలి, స్తుతించాలి అని ప్రశ్నించాడు. తండ్రి, నన్ను సర్వకాలాల్లో కూడా ఈ భూమి మీద ఉండే అన్ని ప్రాణుల్లో దర్శించగలగాలి. ఈ సకలలో నేను కానిది ఏదీ లేదు. అయితే అన్నిట్లో నన్ను చూడటము అందరికీ సాధ్యం కాదు. కనుక తమ తమ కోరికల్ని తీర్చుకోవాలి అనుకునేవారు ఇహపర సుఖాలు రెండింటినీ కూడా వాంఛించేవారు ఈ భూమండలంలో ఇతర లోకాల్లో ఏ ఏ స్థానాల్లో ఏ ఏ రూపాలతో నన్ను స్మరించాలో పూజించాలో చెబుతున్నాను విను అని. వారణాసిలో విశాలాక్షిగా, నైమిషారణ్యంలో లింగధారిణి దేవిగా, ప్రయాగ క్షేత్రంలో లలితాదేవిగా, గంధమాదన పర్వతం మీద కాముకాదేవిగా, మానస సరోవర తీర్థంలో కుముదాదేవిగా, విశ్వేశ్వర క్షేత్రంలో విశ్వగా, తీర్థంలో శ్రీలక్ష్మిగా, ఇచ్ఛాక్షేత్రంలో మదనోత్కటగా, గోమంతంలో గోమతీదేవిగా, మందార తీర్థంలో కామచారిణిగా, చిత్రరథంలో మదోత్కటాదేవిగా, హస్తినాపురంలో జయంతిగా, కన్యాకుబ్జంలో గౌరీదేవిగా, మలయ పర్వతం మీద రంభగా, హిమవత్ పర్వతం మీద నందాదేవిగా, గోకర్ణ క్షేత్రంలో భద్రకర్ణికగా, భువనేశ్వరంలో భవానీదేవిగా, బిల్వకవనంలో బిల్వపత్రికగా దేవిగా, శ్రీశైల క్షేత్రంలో మాధవీదేవిగా, భద్రేశ్వరంలో భద్రాశక్తిగా ఉంటాను. శైలంలో జయాదేవిగా, కమలాలయ తీర్థంలో కంబళాదేవిగా, క్షేత్రంలో పురోహితిగా, కేదార క్షేత్రంలో మార్గదాయినిగా, రుద్రకోటి తీర్థంలో రుద్రాణిగా, కాలంజర పర్వతం మీద కాళికా శక్తిగా, మహాలింగ క్షేత్రంలో కపిలాదేవిగా, మకుట క్షేత్రంలో మకుటాదేవిగా, సాలగ్రామ తీర్థంలో మహాదేవిగా, శివలింగ క్షేత్రంలో శివప్రియగా, మాయాపురి జగన్నాథ క్షేత్రంలో కుమారిగా, లలితా క్షేత్రంలో సంతతాదేవిగా, ఉత్పలాక్ష తీర్థంలో సహస్రాక్షిగా, మహోత్పలంలో హిరణ్యాక్షిగా, గయాక్షేత్రంలో మంగళగౌరిగా, పురుషోత్తమ క్షేత్రంలో విపులాదేవిగా, విపాషా తీర్థంలో అమోఘాక్షిగా, సన్నిధిలో పార్వతిగా, దేవలోకంలో ఇంద్రాణిగా, బ్రహ్మ శరీరంలో సరస్వతిగా, సూర్యబింబంలో తేజస్సులాగా, సప్తమాతృకలలో వైష్ణవిగా, పతివ్రతలలో అరుంధతిగా, అందమైన స్త్రీలలో తిలోత్తమగా, సకల ప్రాణుల హృదయాల్లో బ్రహ్మకళ అనే 108 క్షేత్రాల్లో 8 రూపాల్లో నేను కొలువుంటాను. కనుక తండ్రి, నేను చెప్పిన నా 108 నామాలను 108 దివ్య క్షేత్రాలను గురించి విన్నా, స్మరించిన, పఠించిన వారికి సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. కనుక నేను చెప్పిన తీర్థాల్లో స్నానం చేసి అక్కడ కొలువైన నన్ను దర్శించిన వారు కల్పాంతంలో పాప విముక్తులై శివలోకంలో నివసిస్తారు. నా క్షేత్రంలో నివసించేవారు సకల శుభాలను కూడా పొందుతారు. పక్ష తదియ నాడు కానీ, అష్టమి తిథి ఉన్న రోజున కానీ శివాలయంలో శివ సన్నిధిలో నా అష్టోత్తర శతనామాలను ఇతరులకు వినిపించిన వారు సత్సంతానవంతులవుతారు. ఇలాగే గోదానం చేసేటప్పుడు కానీ, శ్రాద్ధం పెట్టే సమయంలో కానీ,
దేవి పూజ చేసే సమయంలో కానీ ఈ నా దివ్య స్తోత్రాన్ని పఠిస్తే బ్రహ్మపదాన్ని చేరుకుంటారు. ఈ విధంగా సతీదేవి తన తండ్రి దక్షుడికి తన నివాస స్థానాల్ని పేర్కొని వాటి ఫలితాలను వివరించి యోగాగ్నిలో శరీరాన్ని త్యజించింది. శ్రాద్ధకాల నిర్ణయము పగలు మొత్తము 15 ముహూర్తాలు ఉంటుంది. ఈ పగటి కాలంలో ప్రాతకాలము, పూర్వాహ్నము, మధ్యాహ్నము, అపరాహ్నము, సాయంత్రము అని 5 విభాగాలతో ఉంటుంది. వీటిలో ఒక్కో విభాగానికి 3 ముహూర్త కాలాలు ఉంటాయి. సాయంకాలాన్ని రాక్షసి హోర అని అంటారు కనుక సాయంకాలము శ్రాద్ధం పెట్టరాదు. ఈ రాక్షసి హోర అనేది ఏ పనులకి కూడా మంచిది కాదు. ఈ మొత్తము 15 ముహూర్తాల్లో 8వ ముహూర్త కాలానికి కుతుపకాలము అని అంటారు. అయితే మధ్యాహ్న సమయం తర్వాత ఏ సమయంలో సూర్యుడు చల్లబడతాడో అప్పటి నుంచి సాయంకాలం ప్రారంభమవుతుంది. ఈ సాయంకాలం ప్రారంభమయ్యేలోపే శ్రాద్ధాన్ని జరపాలి. అలా చేస్తే సూర్య భగవానుడు అనుగ్రహిస్తాడు. మొదటిది మధ్యాహ్న కాలము, 2 కత్తి ఉంచే పాత్ర, 3 నేపాళ దేశంలో నేసిన కంబళి, 4 దీపము, 5 దర్పలు, 6 పువ్వులు, 7 ఆవులు, 8 దౌహిత్రుడు అంటే కూతురు కొడుకు, 8ంటిని కూడా కుతపము అని అంటారు. కుతపం అంటే కు అనగా పాపాన్ని అంటే, తపము అనగా తపింపచేసేది అని. ఇవి కాక పగటి ముహూర్త కాలాల్లో 8వదైన కుతుప ముహూర్త కాలం తర్వాత వచ్చే 4 ముహూర్తాలు. మొత్తము ఈ 5 ముహూర్తాలను స్వధాభవనము అని వ్యవహరిస్తారు. ఇక దర్భలు, నల్ల నువ్వులు మహావిష్ణువు శరీరం నుంచి ఆవిర్భవించాయి కనుక శ్రాద్ధము మంచి ఫలితాన్ని ఇవ్వాలి అంటే శ్రాద్ధంలో వీటిని ఉపయోగించాలి. ఈ విషయాన్ని ద్యులోకంలో నివసించే పితృదేవతలు స్వయంగా చెప్పారు కనుక శ్రాద్ధం పెట్టేవాడు ఒక చేతిలో దర్భలు పెట్టుకుని నువ్వులతో తిలోదకాలు పితృదేవతలకు సమర్పించాలి. ఈ శ్రాద్ధ విధిని మత్స్యరూపాన్ని ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు మనువుకు చెప్పాడు. ఇది పుణ్యకరమైనది, పవిత్రమైనది కనుక దీన్ని చదివినా విన్నా ఆ మానవుడు పుణ్యఫలాలు పొందుతాడు. అతడికి ఐశ్వర్యము లభిస్తుంది. ఈ విధంగా నారాయణుడు మనువుకు బోధించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.